జరుగుతున్న నిర్మాణ పనులు విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కోకపేట భూముల్లో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాలు తాజా స్థితిని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి పీఠానికి ఆ భూములు కొనసాగించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు ఇతర పరిస్థితులను వివరించాలని ముఖ్యమంత్రి పీఠం ప్రతినిధులకు సూచించారు. జరుగుతా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సునీత, కోకాపేటలోని విశాఖ శారద పీఠానికి సంబంధించినటువంటి రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేటువంటి పరిస్థితి మనం చూసాం. తెల్లవారుజాము నుంచే నిన్న మొన్న కూడా ఈ ఎపిసోడ్ తీవ్ర స్థాయి చేరింది. పోలీసులు అదే రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. దాని తర్వాత అక్కడ నిర్మాణాన్ని కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపు ఆ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయించగా దానికి సంబంధించినట్టు మొత్తం తొలగించడం పట్ల బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ఫైర్ అయింది. హరీష్ రావు కూడా మార్నింగ్ వెళ్ళొచ్చారు. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి మీద కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత మొత్తం కూడా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంట్ సెక్రటరియట్ లోనే ఉన్నారు. ఆయన కూడా దీని మీద కాసేపు చర్చ చేశారు. అసలు జరుగుతున్నది ఏంటి, అధికారులు ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చేసి ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పిన నేపథ్యంలో నిర్మాణాలు తొలగించినటువంటి అంశం మీద ఆయన అధికారులను సీరియస్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. దానికి సంబంధించిన ఒక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ శారద పీఠ భూములకు సంబంధించినటువంటి ఇక్కడి నుంచి వాళ్ళకే చెందుతాయి, కొనసాగుతాయి, ఆ భూములకు సంబంధించి వాళ్ళకే కొనసాగుతాయి అన్నటువంటి నిర్ణయాన్ని, ఆ కీలక నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంది. జలమండలికి కేటాయింపులు వాస్తవానికి చేసినప్పటికీ అవి రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాల స్థితిపై తాజా సమాచారం తెలియజేసినందుకు అధికారులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది వాస్తవానికి నిన్న చెప్పినటువంటి రివ్యూలో ఎక్కడ కూడా అన్ని అవాస్తవాలు చెప్పారనేది కూడా ఇప్పుడు సీఎం దృష్టికి వచ్చింది. కనుక వెంటనే యూటర్న్ తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాంట్లో తప్పులు జరిగాయని, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు యాక్షన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా మిస్గైడ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కనుక అలాంటి అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి నిర్మాణాలు ఇతర పరిస్థితులను మొత్తం కూడా వివరించారు. ముఖ్యమంత్రికి పీఠం సంబంధించినటువంటి ప్రతినిధి కూడా అన్ని విషయాలు కూడా వెల్లడించారు. దీంతో ప్రభుత్వం ఒక అడుగు వెనకేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కనుక పీఠం భూములు జలమండలి కేటాయించిన నేపథ్యంలో అక్కడ సాగుతున్నటువంటి నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం, ఈ అంశంపై రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమై ఈ కోకపేటలో పీఠం ఆధ్వర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని తెలుసుకొని వెంటనే జరిగినటువంటి పొరపాటు మీద వెంటనే మళ్ళీ యాక్షన్ తీసుకోవడం, ఇదంతా కూడా చకచక జరిగిపోయింది. కనుక ఇది ఖచ్చితంగా ఒక పరిణామంగా చూడాలి. ప్రతిపక్షాలు గట్టిగా ఆ అంశం మీద నిలబడడం, అదే సమయంలో తప్పును రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో పీఠకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం రిలాక్స్ అయినట్టుగా ఊపిరి పీల్చుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టకేలకు ప్రభుత్వం
ఆ యాక్షన్ తీసుకోవాలనుకున్నది కొంత వెనక్కి తగ్గినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. శారదా పీఠం భూములు కొనసాగిస్తామని కూడా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు మనం హర్షించదగినటువంటి పరిణామంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా హరీష్ రావు కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసింది ఏంది, ఇప్పుడు ఏంది చేశాడు, మొత్తం కూడా ఇచ్చినటువంటి హామీలు ఏది, ఏమైంది, ఇండ్లు కూలగొట్టడం కానీ, ఖమ్మంలో జరిగే సంఘటన కానీ, చాలా అంశాలు కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. మీరు ఈ ప్రభుత్వం ఉన్నది కూలగొట్టడానికేనా అని కూడా చెప్పారు. ఎందుకంటే పీఠాధిపతికి సంబంధించినటువంటిది వాళ్ళ మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసేటువంటి మొత్తం అంశం మీద కూడా హరీష్ రావు ఘాటుగానే స్పందించారు. దీని మీద నిజంగానే అసలు ఏం జరుగుతుంది అనే విషయం కూడా సీఎం మరోసారి పునఃసమీక్షించిన నేపథ్యంలో అసలు వాస్తవాలు బయటపడడంతో ఆయన దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం, మళ్ళా వాళ్ళ భూములు వాళ్ళకే చెందుతాయని చెప్పడం, ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అంత ఊపిరి విడుచుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. Yeah.